అండి ఇంట్లో ఎగ్ పఫ్ చేసే వరకు ఇంత టేస్టీగా వస్తుంది, ఇంత సింపుల్గా చేసేస్తానని నాకే తెలియలేదనమాట. ఇంకా యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేశాను. ఇంక ఇక్కడ మైదా పిండి, కొంచెం గోధుమ పిండి, సాల్ట్, కొంచెం అంతా ఆయిల్ వేసేసుకుని చపాతీ ముద్దలు అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ కోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెంసేపు అయితే తిప్పేసేయాలండి. ఇంక ఇక్కడ ఆనియన్ ముక్కగా మగ్గడానికి కొంచెం అంత వాటర్ అయితే వేసేసి కొంచెం గ్రేవీ కర్రీలు అయితే చేసేసుకుని పక్కన అయితే వదిలేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ మనం చపాతీ ముద్ద కలిపేసి పెట్టేసాం కదా, ఇంక వీటిని స్క్వేర్ షేప్లో వచ్చేలాగా చపాతీలు అయితే పామేసేయాలన్నమాట. ఇంక ఇక్కడ నాకు షేప్ రాలేదని చెప్పేసి బాక్స్ కింద అయితే పెట్టేసి తిప్పేసాను. ఇంకా ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న 2 ఎగ్స్ అయితే తీసుకుని ఇంక ఇలా సెంటర్లోకి అయితే కట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టాం కదా, దీని సెంటర్లో అయితే పెట్టేసుకుని ఎగ్ అయితే దీని మీద బోర్లించేసి ఇంకా 4 సైడ్స్ ఇలా క్లోజ్ అయితే చేసేయాలన్నమాట. ఇలాగే మీరు ఎన్ని కావాలంటే అన్ని అయితే చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ 4 అయితే చేశాను. ఇంక ఇక్కడ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. 2 సైడ్స్ ఫ్రై చేసేసుకుని ఇంకా సాస్ ఉంటే సాస్, కెచప్ ఉంటే కెచప్తో సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.